నమస్తే. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం క్లోజ్. సో లీడర్లంతా ఇవాళ రేపు ప్రచారంలో ఉండబోతున్నారు. చాలా బిజీగా ప్రచారం హోరాహోరీగా నడుస్తున్నది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎలక్షన్ ఫైట్ కనిపిస్తున్నది. ఇక ఆ తర్వాత 2 రోజులు మనకు తెలిసిందే. సరే, ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో అనుకున్నంత స్థాయిలో ఈ దావతులు లేకపోతే ఈ సంఘాల మీటింగ్లు ఈ రకమైన వ్యవహారం అయితే పెద్దగా కనిపించట్లేదు. కానీ అక్కడక్కడ ఈ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా కొంత మేరకు డబ్బులు పంచే అవకాశం కూడా కనబడుతున్నది. అది కూడా 100, 200, 300 అట్లా లెక్కలేసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నది. సో మనం చేవెళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడదాం. చేవెళ్ళ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఒక 10 to 11% ఎడ్జ్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారన్న సర్వేలు మనం ఇప్పటి వరకు చూసినాము. సో ఈ నేపథ్యంలో రంజిత్ రెడ్డి కూడా కొంత ప్రయత్నం చేసినప్పటికీ చివరి నిమిషంలో కొంత డైలమాలో పడ్డట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతూ ఉన్నది నియోజకవర్గంలో తెలుసుకుందాం. నా ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. సార్ నమస్తే. నమస్తే. సో ఎట్లా ధీమాగా ఉన్నారా? ఇంకా చాలా మంచి, జస్ట్ ఒక 1.5 డే, ఐ థింక్ 1.5 డే కూడా లేదు, 1 డే అనుకోండి అటు ఇటుగా దగ్గరకు వస్తాను. మేము కూల్ రిలాక్స్ చేద్దామంటే ఇంకా బిజీ అవుతున్నాం. ఓకే. ఎందుకంటే మా సర్వేలు, మా ప్రచారం 2 rounds 3 rounds అయిపోయింది. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది, మేము కూడా చల్లగా కూల్గా ఉందాం అనుకుంటే డైలీ జాయినింగ్స్. డైలీ అంటే మేము 2 నెలల ముందు కొంతమందిని అడిగినాము, టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలో జాయిన్ కామని. వాళ్ళు అన్నారు మేము ఆలోచిస్తాం, ఇది అదే నాన్పిండ్రు. ఇప్పుడు వాళ్ళే వచ్చి జాయిన్ అవుతుండ్రు. వాళ్ళు ఆలోచించిండ్రు అండ్ నిర్ణయం తీసుకుండ్రు, వాళ్ళే వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడే మీ ముంగడు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. ఊర్లు వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఈరోజు మిర్జాగూడ మొత్తం ఊరు, అంతకుముందు బుల్కపురం ఊరు మొత్తం అంటే 500 మంది 600 మంది యువకులు. శంషాబాద్ మన బీఆర్ఎస్ నుంచి, తర్వాత కార్పొరేటర్స్ మీర్పేట్ కార్పొరేట్స్ 8, ఇప్పుడు 12 మంది జాయిన్ అయ్యారు. 4 కాంగ్రెస్ నుంచి. అదే కాక జీవంగి, ఇవన్నీ గ్రామాల నుంచి గ్రామాలు వస్తున్నాయి. నిన్న పరిగిల 3 సర్పంచ్ జాయిన్ అయ్యారు. అంటే దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నది అండ్ గ్యాప్ ఎక్కువైంది. సో మీ సర్వేలు బిఫోర్ ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? మిడిల్ డేస్ లో ఎట్లా కనిపించినాయి? నేను చేసిన సర్వీస్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం చేసిన. ఎక్స్ట్రీమ్ ఉండే, అంటే ఆల్మోస్ట్ 20%, 21% వాళ్ళకంటే ఎక్కువ ఉన్నది. మీరు ఎక్కువ రూరల్లో? మేము ఎక్కువ రూరల్. ఎందుకంటే ఇది తర్వాత చేసినాం. నేను ప్రచారం మొదలుపెట్టిన. ఇంకోటి నేను ప్రచారం మొదలుపెట్టి జనవరిలో ఇదేంది అన్ని ఊర్లలో మేము ఇదేంది బ్యాగ్లు వంచినాం. ప్రతి ఇంటికి బ్యాగ్ వంచాము జనవరిలో. తర్వాత ప్రతి ఇంటికి అయోధ్య ప్రసాదం పోయింది. తర్వాత 300 గ్రామాలలో ఇదేంది భజన పోటీలు అప్పుడు ఉన్నాయి. తర్వాత క్రికెట్ మ్యాచ్, ఇవన్నీ ఆల్మోస్ట్ జనవరి నుంచి మొదలుపెట్టినాం. అయితే అప్పుడు టికెట్ కూడా అనౌన్స్ కాలేదు అండ్ ఎలక్షన్స్ కూడా అనౌన్స్ కాలేదు. అయితే దాని ఎఫెక్ట్ బాగా ఉన్నది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు వీక్ అని నాకు బీజేపీ పార్టీ ఒకటి. అండ్ ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్స్ కూడా 2014-19లో నాకు ఎప్పుడు గ్రామీణ ప్రాంతం లీడ్ వస్తే సిటీలో తక్కువ, బీజేపీ టూల్తా. అయితే నేను ఫుల్ ఫోకస్ గ్రామీణ ప్రాంతం చేసిన. ఆడ 4000 ఓటు వచ్చింది తాండూరులో జనసేనకు. ఇప్పుడు మాకు 1,00,000 ఓట్లు వస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ పోయింది. అండ్ నేను అనుకుంటా బహుశా గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ లీడ్ వచ్చే అవకాశం లేదు. కానీ మోడీ వేవ్ కూడా చాలా ఉన్నది గ్రామీణ ప్రాంతం నలుమూలల. అయితే ఓటేమో ఇది దగ్గరకు వస్తున్నా కొద్ది జాయినింగ్స్ చాలా. బేసిక్ గా మీకు అర్బన్ లోనే ఎక్కువ ఓట్స్ వచ్చే అవకాశం ఉంది అని వింటాం మనం. హైదరాబాద్ నియర్ బై కాబట్టి ఈ ఏరియాలో. కానీ మీరు రూరల్లో కూడా గట్టి ఇప్పుడు ఓట్ బ్యాంక్ వస్తుందని ఫోకస్ చేస్తాం. అందుకే వాళ్ళకి పరేషాన్. నేను యాత్ర మొదలు పెడితే వాళ్ళు కూడా యాత్ర మొదలు పెట్టి నక్షాలు తెప్పించుకున్నారు, యాత్ర ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసిండ్రు. నా యాత్ర అయిపోయింది. అరే ఈయన నేను 370 ఊర్లు తిరిగిండు, ప్రెషర్ ఉన్నట్టుంది కాంగ్రెస్ ఎవరో ప్రెషర్ పెడితే వాళ్ళ సొంత టీం 8 గ్రామాలు తిరుగుదామని రోజుకు ఫస్ట్ బషీరాబాద్ పోయిండ్రు. బషీరాబాద్లోనే అంటే మండల్ హెడ్ క్వార్టర్స్నే కాంగ్రెస్ వాళ్ళే డాయస్ మించి ఎలగొట్టిండ్రు. అయితే దెబ్బ ఊరికి పోవాల్సి వచ్చింది. పెద్దేములు పోతే ఆడెవరో వాళ్ళ మీద రాళ్ళు వేసిందంట. ఆయన మేమనగాల ఆరోపణ పెట్టగల మామూలు కాదు, కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటా. ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా, ఆయన కాంగ్రెస్ వాళ్ళని నమ్ముతలేరు. వాళ్ళందరూ మాతో టచ్ ఉన్నారు. అట్లనే పాత బీఆర్ఎస్ వాళ్ళని అసలు నమ్ముతలేరు. వాళ్ళకి కోపంగా ఉన్నది. ఈయనకు టికెట్ ఇచ్చినాక పారిపోయిండు సర్వేలు చేసుకొని. ఎందుకు టికెట్ ఇచ్చినాక ప్రచారం మొదలుపెట్టిండు. కేటీఆర్ తోటి మీటింగ్ అయినాక సర్వే చేస్తే ఆయనకి డిపాజిట్ రాకుంటుంటే
బీజేపీ పార్టీ కోసం ప్రయత్నం చేసి నానా ప్రయత్నాలు ఇక్కడ ఐ థింక్ పెద్దలతో కిషన్ రెడ్డి గారితో లక్ష్మణ్ గారితో మాట్లాడినట్టున్నారు, నాకు కొంచెం తెలిసింది, నేను పట్టించుకోలేదు. వాళ్ళు పెద్ద స్పందన చేయకుంటే ఢిల్లీలో ఏదో పరివి చేసుకొని ఒక యూనియన్ మంత్రి ఇంకా పెద్దలతో కలిసిండు. ఇవంతా వాస్తవం, అడిగింది ఆయన. అక్కడ పెద్ద స్పందన ఇవ్వలేదు. నాకు ఓ చాప ఉన్నది, ఏది హనుమాన్ల గుడి కూలగొట్టిండు, బ్లాస్ట్ చేసి రియల్ ఎస్టేట్ చేసిండు, కోడి దానా, మరి ఎగ్ల స్కామ్, ఇవన్నీ స్కామ్స్ ఉన్నాయి. తర్వాత వేరే స్కామ్స్ కూడా, మైనారిటీ ల్యాండ్ కబ్జా, మైనారిటీ ల్యాండ్ కబ్జా, వాళ్ళు పెద్ద ఇది పెట్టిండ్రు. ఆ మూసా అయినా చనిపోయింది కూడా, పేద మైనారిటీల దగ్గర వాళ్ళు కబ్జా పెట్టి అడ్వాన్స్ తీసుకున్నారు. ఇప్పుడు చేతులు ఎత్తేసింది, ఇంకొక కాంబినేషన్ ఆ ల్యాండ్. అదే కాక ఆరోపణ ఇవైతే నాకు తెలియదు. కోళ్ళదానా మక్కదానా అందరి దగ్గర సుబూతులున్నాయి. హనుమాన్ల గుడి కూడా ఆ సుబూతులున్నాయి, నేను ప్రెస్లో కూడా చూపెట్టిన. అదే కాక వేరే వెళ్తున్నాయి. ఆలూరులో వక్ భూమి, మళ్ళీ పరిగిల వక్ భూమి, పెద్ద పెద్ద 600 ఎకరాలు అవి, వాటి మీద కన్నుపెట్టిండి ఎన్నో ప్రయత్నాలు చేస్తుండే. ఇప్పుడు కూడా అగ్రిమెంట్. ఎంత పర్సెంటేజ్ ఎడ్జ్ లో ఉన్నారు మీరు? మీ సర్వేలు, ఆయన సర్వేలు, మిగతా వాళ్ళ సర్వేలు? నేను నేను యూజువల్లీ సర్వేలు ఎందుకు చేసుకున్నాను, నువ్వు ముంగటున్నా నేను ముంగటున్నా అని కాదు, యాక్షనబుల్ ఉండాలి. ఈ సర్వే తోటి ఇది చూసుకొని ఈ యాక్షన్ ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయని అవసరం లేదు, ఈడ వీళ్ళ మీద ఫోకస్ చేయాలి, ఆ ప్రాంతం మీద ఫోకస్ చేయాలి. అందుకు లాస్ట్ 1 month సర్వేలో పెద్ద లాభం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాటజీ ఫైనలైజ్ అవుతుంది. అయితే నేను ప్రత్యేకంగా చేయలేదు. నేను లాస్ట్ సర్వే అది యాత్ర అప్పుడు చేసిన. అక్కడ యాత్రలో ఓన్లీ చేవల వికారాబాద్ పరిగి తాండూరు చేసిన. అండ్ అక్కడ అండ్ ఆల్సో ఈ మండలాలు కందుకూరు, మళ్ళా మహేశ్వరం, ఇంకా రూరల్ శంషాబాద్ చేసినాం. అయితే ఓన్లీ రూరల్ ఏరియా సర్వే చేస్తే ఆల్మోస్ట్ 23-24% ఎక్కువ, అన్బిలీవబుల్ 23. కానీ వేరే సర్వేలు వేరే వాళ్ళు చేసిండు, మా సొంత పార్టీ చేసిన సర్వేలు నాకు ఇస్తుంటే అందులో కూడా మేము ఆల్మోస్ట్ 11% ఎక్కువ. అది ఓవరాల్ యావరేజ్. ఎందుకంటే ఇక్కడ మేము ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు బేసిక్లీ ముస్లిమ్స్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు అనుకుంటారు 90% ముస్లిమ్స్ వాళ్ళకి వేస్తారని. న్యూస్ లో కూడా చెప్పిండు, కెమెరా ముంగట చెప్పిండు, నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి, అందుకే నేను గెలుస్తాను. అయితే నేను సర్వే చేయాలి, కానీ పార్టీ ఇంకా ఇతరులు కొన్ని నేషనల్ న్యూస్ ఏజెన్సీ చేసిండు. అన్నిట్లా లోయెస్ట్ వచ్చింది నాకు, ఎన్నో 4-5 సర్వే లోయెస్ట్ వచ్చింది 6 or 7% లీడ్లు ఉన్నాయి. ఇందులో కూడా అంతవరకు వచ్చింది మీది. సో అది లోయెస్ట్ నేను అనుకుంటున్నా. కనీసం 11 కంటే ఎక్కువ శాతం లీడ్లు ఉన్నాయి. ఆయన ఆల్సో ఆయన మీటింగ్లు ఇవన్నీ చూస్తే సరూర్ నగర్ మీ కిందికి వస్తుందా? అవును, మహేశ్వరం కిందికి వస్తే టోటల్ ఫెయిల్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా నాయకుడు, పెద్ద నాయకుడు వస్తే ఓపెన్ గ్రౌండ్ లో పెడతారు, ఇది ఇండోర్ స్టేడియంలో పెట్టింది. అందులో కూడా స్టేజ్ దగ్గర ఫస్ట్ 3 rows తప్ప వెనకన్నారు ఖాళీ ఉన్నాయి. రాహుల్ గాంధీ వచ్చిన ఫోటోలు వీడియోలు వస్తున్నాయి. అయితే టోటల్ ఫెయిల్. ఎన్నో గేటెడ్ కమ్యూనిటీ పెడితే లాస్ట్ మినిట్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక గేటెడ్ కమ్యూనిటీ 3 ఉన్నారు, ఆ ఆర్గనైజర్స్ 3 తప్ప ఎవరు లేరు. అయితే డెఫినెట్లీ వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్ ఒక్క ఓటు వచ్చేటట్టు లేదు పరిస్థితి. ఓన్లీ వాళ్ళు బ్యాంకింగ్, ముస్లిం ఓట్ బ్యాంక్, ఇంకా పేద బస్తీలలో ఎలక్షన్ మేనేజ్మెంట్ అంట. అంటే లాస్ట్ 2 days మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు వాళ్ళు అధికార పార్టీ, పోలీసింగ్ వ్యవస్థ, సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలో ఉంటది. సో 2 days మీద వాళ్ళు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. పోల్ మేనేజ్మెంట్ లో 11% ని +1+2 చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మేము ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువ ర్యాలీ చేసాము, అంటే ఇంక్లూడింగ్ జనవరి, ఫిబ్రవరి అవన్నీ కూడా కలిసి. అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ 5 ర్యాలీలు అయినాయి. వాళ్ళది ఒక్కటి కనబడతలేదు, ఒక్కటి కనబడతలేదు. వాళ్ళ గ్రౌండ్ డే టైమ్ యాక్టివిటీ లేదు. నేను అనుకుంటే మేము పొద్దుగాలు చేస్తుంటే వాళ్ళు రాత్రి చేస్తున్నట్టున్నారు. అండ్ దాని మీదే ఆధారపడి ఉన్నారు. అది కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తున్నది, ఎక్కువ కనబడతలేరు వాళ్ళు. అండ్ మేము పోతుంటే కాంగ్రెస్ పార్టీలు ఇచ్చి మాకు వేస్ట్ చేసుకుంటే ఇట్లా అంటున్నారు. ఇవాళ ఎల్లమ్మ బండ, జగద్గిరిగుట్ట, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ పోయినాం పొద్దుగాల యాత్ర. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇట్లా వేస్ట్ చేసుకుంటే ఇట్లా అంటున్నారు ఇంకేమన్నట్టు. అండ్ అయితే వాళ్ళది నేను అనుకుంటే వాళ్ళ చేతులు ఎత్తేసినా తెలియదు ఏం చేస్తారో. రాత్రి వాళ్ళ పని అంతా రాత్రి చేస్తున్నారు, పైసలే కదా, ఆ పైసలు, దావత్లు, లిక్కర్ దావత్లు. కానీ నాకు అనిపిస్తుంది ఎవరేమిచ్చినా కూడా ఓటు అయితే మోడీకి అవుతుంది. ఇప్పుడు మీ మీద కూడా ఏదో కామెంట్ చేసిండు, అసలు ఆయనకి జనాలను అసలు గుర్తుపట్టడు అని. ఇవాళ ఏదో వెలుగు పేపర్లో చూసిన నేను, జనాలను అసలు గుర్తుపట్టలేడు. అంటే నా మీద ఈ స్కామ్ చేసిన, ఆ స్కామ్ ఏం లేవు కదా. అయితే ఏదో బురద సల్లాది అంతకంటే ఎక్కువ చేయలేదు. నేను ప్రతి ఒక్క గ్రామం
ప్రతి ఒక్క గ్రామం 3-4 సార్లు తిరిగిన. ప్రతి ఒక్క సర్పంచ్ ఇంటికి పోయి కడప దాటి లోపల నీళ్ళన్న ఛాయ్ నేను తాగి వచ్చిన. అట్లీస్ట్ 1-2 సార్లన్నా నేను ప్రతి ఒక్కరిని కలిసిన, ప్రతి గ్రామాన్ని తిరిగిన. నేను ఎంపీ ల్యాడ్స్ దాదాపు 700-400 కంటే ఎక్కువ గ్రామాలు ఇచ్చిన. ఎంపీ ల్యాడ్స్ ఇచ్చినప్పుడు అక్కడ పోయి చూస్తాము, పని అయ్యేటప్పుడు చూస్తాము, పని అయినాక చూస్తాము, ఇవన్నీ కూడా. అయితే ఆయన ఏమంటున్నాడు, నన్ను అసలు నియోజకవర్గానికి ఏం చేసిండు, నా అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అంటున్నారు కదా. ఆయన లాస్ట్ 5 years ఆయన ఏం అభివృద్ధి ఆయన రాసుకున్నాడు ఏంటంటే, నేను పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంట్ చేసిన. ఆయనకి సోయలేదు, పాలమూరు రంగారెడ్డి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదని అది రాసుకుండు. 4,000 కోట్లు 5,000 కోట్లు ఏదో అది ఇంప్లిమెంట్ కాలేదు. నేను అది తెలియదు. నేను హైవే ఏది బీజాపూర్ హైవే తీసుకొచ్చిన. నేను కూడా టీఆర్ఎస్ ఉంటే బీజేపీ తోటి అక్కడ రిప్రజెంట్ చేసి 930 crores హైవే తీసుకొచ్చిన. ఆయన ఏం తీసుకొచ్చింది అసలు? ఎంపీ లేనప్పుడు కూడా నేను బోటింగ్ అనేది పెట్టినది ఎవ్వరు చేయలేదు. ఎంపీ అడవిలో మర్డరు, రేపులు, బియర్ బాటిల్ ఉండేది. అదో మంచి వాటర్ స్పోర్ట్స్ టూరిజం స్పాట్ చేస్తే అది అప్పుడు ప్రభుత్వం కూడా గుర్తించి బస్సులు వేసింది దానికి, ఆర్టీసీ బస్సెస్. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుర్తించి నేను ఎంపీ లేకున్నా కూడా 100 కోట్లు ఇచ్చింది. ఆనందగిరి, కోట్పల్లి వీటన్నిటికి 100 కోట్లు ఇచ్చింది. ప్రతి ఒక్కటి ఆయన ఏమంటే ఒక్కటి కూడా చేయలేదు. నేను గ్రామ సడక్ యోజనకి ఆయన ఇచ్చిండొచ్చు, వికలాంగులకు నేను 3 కోట్లు ఇచ్చిన, నేను 23 యూత్ క్లబ్ కట్టించిన. ఇదే ఎంపీ ల్యాడ్స్ తోటి. ఎంపీ ల్యాడ్స్ చేసిన, నేషనల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చిన. ఆయన ఏం చేసి పాలమూరు రంగారెడ్డి ఇంప్లిమెంటెడ్ అని రాసుకున్నాడు. ఆయన ఏం చేసి కరోనా అప్పుడు నేను కరోనా అప్పుడు ఎంపీ లేకుంటే ఇండిపెండెంట్ ఉంటుంది. నేను చేసినంత ఏ ఎంపీ, బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ నేను చేసినంత ఎవరు చేయలేదు. ఆయన ఏం చేసిండు, కరోనా అప్పుడు ఆయన బాధ ఏంటంటే నా చికెన్ అమ్ముడు వదిలేని కేటీఆర్ తోటి ప్రోగ్రామ్ చికెన్ తినండి చేసిండు. చికెన్ తినపెట్ట చూపెట్టు సోగా చేసేది అదే. అయితే ఆయన గురించి చదువు పట్లాడారు. అయితే చేతులు ఎత్తేసినట్టున్నాడు. సో ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు? నాకు 2 లక్షల పైన, 2 lakhs పైన, కానీ 3 కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే దగ్గరకు వస్తున్న కొద్ది గ్యాప్ పెరుగుతా ఉన్నది. ఎంతమంది ఇప్పటి వరకు 60 సర్పంచ్ల కంటే ఎక్కువ జాయిన్ అయ్యారు. 60 సర్పంచ్. కొంతమంది లాస్ట్ మంత్ మేము వాళ్ళ వెంబడి జాయిన్ జాయిన్ అది 20 మంది అట్లా 40 మంది ఇప్పుడు జాయిన్ అయ్యారు. వాళ్ళే వచ్చి జాయిన్ అయ్యారు. పరిగిల రోడ్ షో అయితే రోడ్ షో అయ్యే జాయినింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈయన ప్రసాద్ కుమార్ గారు అండ్ పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు మీకు రామ్మోహన్ రెడ్డి గారు మీకు చాలా దగ్గరే కదా. ప్రసాద్ గారు కూడా ఇంకా చాలా దగ్గర. కానీ వాళ్ళు అవుట్ రైట్ గా కాంగ్రెస్ చేస్తున్నారు కదా. పార్టీ బిగినర్ చేసినట్టు చేసిండ్రు. ఇప్పుడు కూడా అంత చేస్తుండో లేదో. ఇప్పుడు నిన్న ఆయన సొంతూరు రామ్మోహన్ రెడ్డి ఊర్లో ప్రచారం అయింది. సగం మంది జాయిన్ అయినరు. ఇప్పుడు వాళ్ళ ఇంకోటి ఏంటంటే, సాధారణంగా మేము రాజకీయాలు ఎట్లుంటాయంటే, నేను ఆ సర్పంచ్ను మా పార్టీలకు తీసుకొస్తే ఆయన కింద ఉన్న వాళ్ళందరూ మన దగ్గరకు వస్తారు. సర్పంచ్ కింద 300-400 ఓట్లు మనకు వస్తాయంట. ఇప్పుడు ఏమవుతుందంటే ఉల్టా, ఊరు మొత్తము జాయిన్ అయ్యే వరకు సర్పంచ్ ఒక్కడు ఒంటరిగా ఇట్లా ఉండలేకపోతుంటాడు. అందుకే వచ్చి జాయిన్ అవుతుంది. అయితే రివర్స్ అవుతున్నది. సో ఇట్స్ చాలా మంచి సైన్. లాస్ట్ 2 days ఏం చేయబోతున్నారు మీరు? నేను లాస్ట్ 2 days రేపు సాయంత్రం నుంచి, రేపు 6 గంటల నుంచి నెక్స్ట్ డే అండ్ ఆఫ్టర్ డే క్లోజ్ ద డీల్ అంటారు కదా. ఇవాళ మోడీ గారు వస్తుండ్రు, క్లోజింగ్ మన అమిత్ షా గారు వస్తుండ్రు. మీ చేవెళ్ళకి ఏం రావట్లే కదా? చేవెళ్ళకి కాదు, వికారాబాద్కి వస్తుండ్రు. అండ్ చేవెళ్ళ వాళ్ళు కూడా అక్కడ పోతారు. చేవెళ్ళ, వికారాబాద్, పరిగి అక్కడ పోతారు. ఇవాళేమో మోడీ మీటింగ్ అంటాను. మోడీ మీటింగ్ ఇక్కడ. మోడీ మీటింగ్ షేర్లింగంపల్లి సిటీ చుట్టుపక్కల మోడీ మీటింగ్ పోతారు. మీరు కూడా ఉంటారా మీటింగ్? నేను ఉంటాను మీటింగ్. అంటే మోడీ మీటింగ్ 5 నియోజకవర్గాలు. అందులో మీదొకటి, నాదొకటి, ఈటలది, కిషన్ రెడ్డి గారిది, బుర్ర నర్సయ్య గారిది, మరి హైదరాబాద్ మాధవీలత గారిది. మరి వీక్ పాకెట్స్ లో మీరేమి డబ్బులు అటు ఇటు సర్దే పరిస్థితి ఏం లేదా? అవకాశం అట్లా ఏమైనా ఆలోచించట్లేదా? నేను డబ్బులు ఖర్చు పెట్టాలి. నేను మాక్సిమం డబ్బులు ఎప్పుడు ఖర్చు పెడతా అంటే, నేను నామినేషన్ ఫైల్ చేయకముందు ప్రతి ఇంటికి బాగానే ఖర్చు అయింది ఎందుకు చెప్పాలి. అండ్ ప్రతి ఇంటికి మేము పోయినాము. మేము బ్యాగ్లు ఇచ్చినాము, తర్వాత ప్రసాదాలు ఇచ్చినాము. ఇంకా యాగాలకు వస్తాందుకు ఎన్ని ప్రోగ్రామ్స్ నేను అనుకుంటే దాదాపు 300-400 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం మేము. ఎప్పుడు డిసెంబర్ కొన్ని, ఇవైతే అంతకుముందు 300 గ్రామాలలో చేసినాం. ఏది భజన, ప్రతి గ్రామంలో భజన చేసినప్పుడు ఆర్గనైజేషన్ ఖర్చులు ఇవి అవి ఉంటాయి.
300 చేసినాం మేము. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 నియోజకవర్గాలు, ఒకటి సిట్టింగ్ మల్కాజ్గిరి, ఆయన ఎంపీగా ఉన్నారు మొన్నటి వరకు, అది ఆయన గెలవాల్సిన అవసరం ఉందని ఆయన అనుకుంటున్నారు. రెండోది మహబూబ్ నగర్, ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం ఉంది. మూడోది చేవెళ్ళ, ఆ పరిధే కాబట్టి. సో ఈ మూడింటిపైన ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు. సో ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు యాక్చువల్గా మీ బయటకు వచ్చినట్టున్నారు, వేరే వాళ్ళకి ఇచ్చినట్టు. అయితే కానీ మల్కాజ్గిరి అయితే ఇక అది కష్టంగానే ఉన్నది. అవును. సో మీది కష్టంగానే ఉన్నది. మహబూబ్ నగర్ ఒకటి టఫ్ ఉన్నట్టున్నది. ఎందుకని ఉదాహరణగా ఏ రోజు అయితే ఆయన మీర్పేటకు వచ్చి రోడ్ షో చేసిండో అదే రోజు 8 కాంగ్రెస్ కార్పొరేటర్స్ వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యారు. ఓకే. ఓపెన్గా నిన్నటి సరూర్నర్ మీటింగ్ చూసిండ్రు, ఆయన కూడా చేతులు ఎత్తేసినట్టున్నారు. తర్వాత అంతకుముందు కూడా ఆయన రోడ్ షోస్ ఇవన్నీ మీటింగ్లో పాల్గొన్నా కూడా అంత పెద్ద స్పందన రాలేదు. ఇంకా ఇట్స్ పెట్టినట్టున్నది. చూద్దాం సార్. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూద్దాం చేవెళ్ళ నియోజకవర్గంలో ఎంపీ ఎవరు అవుతారు అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.